కేవలం 1000 మంది వాళ్ళేమో దొంగోట్లు వేయచ్చు, వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి పట్టుకున్న వాళ్ళని మమ్మల్ని పంపిస్తున్నారు. మీకు దమ్ము దమ్ము లేక 1000 మంది సపోర్ట్ లేపిస్తారు. లిస్ట్ ప్రూఫ్ వాళ్ళకి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కళాకారులు, అందరూ వాళ్ళని ఎందుకు ఉంచారు? వాళ్ళ మనుషులు ఎట్లా దాడి? ఈ 12 ఏళ్ల సంవత్సరంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మహిళల మీద జరిగిందా ఇట్లా? ఆల్రెడీ అయిపోయినాయి. కానిస్టేబుల్ చెప్తున్నాడు ఇప్పుడు వరకు పడి ఏం చేయలేరు మీరు, మమ్మల్ని ఇప్పుడు కూడా పడతాయి అని చెప్తున్నాడు. డైరెక్ట్ చెప్తున్నాడు. కృష్ణానగర్ లో ఇప్పుడు కూడా మేము తోసుకొని రాబట్టి దొరికారు వీళ్ళు. మమ్మల్ని రానివ్వలేదు, చేయబెట్టి ఆపేశారు. తోసుకొని వచ్చాము. మరి ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు పట్టుకున్న పేపర్లన్నీ మొన్న సాయంత్రమే ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ రౌడీయిజంలో ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు, ఇట్లా చెయ్యకూడదు. ఎన్నని 10 నుంచి కూడు నీళ్లు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాము. ఇంత అరాచకమా? ఇప్పుడు కూడా ఆయన నన్ను తోసేశాడు కిందకి. చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. నా భర్త ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ 12 ఏళ్ళప్పుడు ఈ 3 ఎలక్షన్స్ లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ప్రశాంతంగా జరిగే ఎన్నికలు తెలిసేదే కాదు జరిగినట్టు కూడా. ఈ రోజు ఎలా ఉంది? ఈ బై ఎలక్షన్స్ లో ప్రతి చోట జరిగింది. ఎప్పుడు ఇట్లా ఉందా? బై ఎలక్షన్ లో ఎక్కడైనా జరిగిందా ఇట్లా? ఫస్ట్ టైం ఇక్కడ బోరుబండలో ఇప్పుడు ఫోన్ వచ్చింది నాకు. మహిళలను పోలీసులు బయటికి తోసేస్తున్నారు. టైం ఉంది, ఇంకా తోసేసి వెళ్ళిపోమంటున్నారు. పొద్దున్నుంచి చెప్తున్నా నేను కమిషనర్ గారు, ఒక్కసారి కూడా ఏంటని కూడా అడగలేదు, ఫోన్ చేయలేదు, మాకు దొరకలేదు, కనపడలేదు చెప్పుకోవడానికి కూడా. పోలీసులు దగ్గర ఉన్నారు, కాపలాకి వచ్చారు, మేము వస్తున్నామని తెలిసి. అందుకనే మమ్మల్ని లోపలికి రానివ్వరా. నేనే తోసుకొని లోపలికి వచ్చేస్తే ధైర్యం చేసి నా వెనకమాలు వచ్చారు. దొరికారు, అందరూ దొరికారు. పరుగులు పెట్టి లాక్కొని పట్టుకొచ్చి లాక్కున్నాం. పేపర్లు అయిగో ఇంకా వాడి చేతిలో ఉన్నాయి, వాడి చేతిలో. ఏం మాట్లాడలా, మీరే పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళని వదిలేను, వాళ్ళ పక్కకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు వెళ్ళిపోండి, వాళ్ళు పంపిస్తా, మీరు ముందు వెళ్ళిపోండి అంటున్నాడు. అదేమి లెక్క? అడిగాము, లోపలికి తీసుకెళ్లి లాక్ వేసి నా దగ్గరకు వాళ్ళ రూమ్ లో వేసి లాక్ వేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పా అన్నాడు. ఇప్పుడు అక్కడేం చెప్పాడు? కృష్ణానగర్ లో ఇప్పుడు వచ్చింది ఆయనగా, కృష్ణానగర్ నుంచి వచ్చాడు. మన వెనకాల ఎందుకు వచ్చాడు? నవీన్ యాదవ్ బావమరిదికి ఏం పని ఇక్కడ? నవీన్ యాదవ్ గారి బావమరిది ఏం పని ఇక్కడ? చాలా గలీజు మాటలు మాట్లాడుతున్నాడు మహిళల్ని. అట్లాగే నా మాట్లాడేది. మరి రౌడీయిజం లో ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో, ఎట్లా మాట్లాడాలి ఏం తెలుసు వాళ్ళకి? తక్షణమే ఎలక్షన్ రద్దు చేయాలి. ఈ రౌడీయిజాన్ని అరికట్టాలంటే అన్ని చోట్ల ప్రతి చోట ఉన్నాయి, ప్రతి బూత్ లో